ఉండి నిన్ను చంపడానికి కొంతమంది తరుముతున్నప్పుడు అరణ్యంలోకి వెళ్తే దావీదుకి రాజు కాకముందే కొంతమంది సైన్యం అనేది ఉంది. అంటే సైన్యం అంటే ముందే గ్రహించారు రాబోయే రోజు ఇతను ఇజ్రాయేల్ రాజు అవుతాడని గ్రహించి ఆయన వెనకాల కొంతమంది వెంబడిచ్చారు. అలాంటి వాళ్ళు అరణ్యంలో ఉంటే రాజువారు ఈ రాళ్ళ మీద ఏం పడుకుంటారని చెప్పేసి వెనకాల ఏదో చిన్న మంచం అంటారు కదా, వైర్ మంచం, మన పాతకాలంలో ఆ టైప్ ఒక మంచం వేస్తే చిన్న మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడు, నా మామూలను చంపించాలనుకుంటున్నాను, నా కొడుకు నా మీద తిరుగుబాటు చేశాడు, నాకు ఈ బాధ ఏంది, ఈ కష్టం ఏంది, ఈ ఇబ్బంది ఏంది, నాకు ఈ బాధ ఏంది, నేనేం చేశాను అని ఏమన్నా అనుకుంటున్నాడా? ఆయనకున్న రాజండి రాజ్యాన్ని రాజరికాన్ని మొత్తం ఇప్పుడు అన్ని వదిలిపెట్టి పారిపోయి అరణ్యంలోకి వచ్చాడు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, అరణ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి దావీదుది. ఆ అరణ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు, తనకొచ్చిన సమస్య గురించి బాధపడుతున్నాడా, తనకొచ్చిన ఇబ్బంది గురించి బాధపడుతున్నాడా, నన్ను నా కొడుకే చంపాలి, నా మామే నన్ను చంపాలని చూస్తున్నారని బాధపడుతున్నాడా? లేదు. ఏమంటున్నాడో తెలుసా, అంత ప్రతికూలమైన పరిస్థితిలో ఉండి అరణ్యంలో ఉండి ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాడు, దేవుణ్ణి గురించి ధ్యానం చేస్తానంట. క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు, అంటే దేవుడి గురించిన ధ్యానం అంత తృప్తిగా ఉందంట. మీరు అర్థం చేసుకోండి, దావీదుకి అభిషేకం పొందాక కష్టాలు ఉన్నాయా, పొందకముందు కష్టాలు ఉన్నాయా? పొందాక కష్టాలు. దావీదు అభిషేకం పొందకముందు, దేవుడి చేత అభిషేకించబడక ముందు తండ్రి చాటు బిడ్డ అన్నకి ఆహారం తీసుకెళ్ళి ఇస్తా ఉండేవాడు. గొర్రెల మంది ఉంటుంది, గొర్రెలు కాసుకునేవాడు. ఇబ్బంది లేవు, ఏ రోజుకి ఆ రోజు ఆహారం తనకు కావాల్సింది తనకు అందుతుంది. కానీ శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనేవి దావీదుకు లేవు. ఎప్పుడైతే దేవుడు పిలుచుకొని అభిషేకం ఇచ్చాడో, అభిషేకించిన తర్వాత ఏంది, అన్నీ బాధలే, అన్నీ సమస్యలే. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, శ్రమ గురించి అనుకుంటున్నాడా, బాధ గురించి అనుకుంటున్నాడా? ఇంత కూడా ఆలోచించట్లా. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాడో తెలుసా, దేవుడి గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం అంట కొవ్వు మెదడు కంటే, అంటే మీకు ఏదైతే ఇష్టమైన ఆహారం ఉంటుందో అది తిన్నప్పుడు మీకు ఎంత తృప్తి ఉంటుందో అంతకంటే తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే, అంతకంటే మాధుర్యం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడి గురించి ధ్యానం చేసినప్పుడు. దావీదు అది అనుభవిస్తూ కాగా జీవితకాలం అంతా నేను ఇలాగ స్తుతిస్తా అంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా పెద్ద అంశం, కానీ నేను కొంచెమే చెప్తాను. నేను ఇలాగ స్తుతిస్తా. ఎలాగ స్తుతిస్తాడా అంటే చూడండి, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను అన్నాడు. నీ నామాన్ని బట్టి నేను చేతులు ఎప్పుడు ఎత్తుతామండి, చేతులు ఎప్పుడు ఎత్తుతాం? చెప్పు చేతులు ఎప్పుడు ఎత్తుతాం చెప్పండి, నాకు వినపట్ల అటు సౌండ్ ఇటు సౌండ్. చేతులు ఎప్పుడు ఎత్తుతాం? అన్ని లోకానుసారమైన క్రియలు, పద్ధతులు వదిలేసి